బిగ్ బాస్ అయిపోయి 2 months అవుతుంది దగ్గర అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అడిగితే ఈ రోజు బిఫోర్ బిగ్ బాస్ ప్రియాంక ఆఫ్టర్ బిగ్ బాస్ ప్రియాంక ఏమైనా చేంజెస్ చూసారా? వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు వెళ్ళాను అని అనిపించలే కదా? వెళ్ళకపోయి ఉంటే మేము బయటికి రాగానే మీరు విన్న కామెంట్స్ ఏంటి? తప్పు చేసుంటే వాళ్ళ ప్రకారంగా బోలే అంటే ఎందుకు అంత చిరాకు మీకు? గెలకడం స్టార్ట్ చేస్తే మరి శివాజీ గారు మిమ్మల్ని ప్లాన్ చేసుకుని వచ్చానన్నారు, పర్టికులర్గా మీ ముగ్గురిని స్పై. నాకేమనిపించింది నేను చేశాను, వాళ్ళకేమనిపించింది వాళ్ళు చేశారు. ఆయన పోక్ చేసినప్పుడు మీరు కంట్రోల్ తప్పిపోయారు కదా కొంచెం. ఫ్యామిలీ వీక్ తర్వాత ప్రియాంక మారిపోయింది, దానికి నేనేం చేయలేను. కానీ అన్నిసార్లు పెళ్లి చేసుకుందాం అంటే ఆయన ఏంటో ఏమండే మరి ఏం అనడే, ఎందుకంటే శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్చువల్లీ బిగ్ బాస్ అయిపోయి 2 months అవుతుంది దగ్గర అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అడిగితే ఈరోజు అది ఏంది కొన్ని మధ్యలో కొన్ని మీట్స్ అయ్యి కొన్ని కలిసి నమ్మకం వచ్చాక ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి నా ముందుకు వచ్చి ఫైనల్గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఫాస్ట్గా చాలా త్వరగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో సారీ. లేదు చాలా సార్లు నుంచి అంటే చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈరోజు ఇద్దాము అంటే కొన్ని రోజులు ఊర్లో లేను, అట్లాంటి పరిస్థితి వల్ల మిమ్మల్ని అక్కడ పిలవాల్సి వచ్చింది. కానీ అప్పుడు మీరు కూడా డాన్స్ షో చేస్తున్నారు, సో బిజీ వార్, కాబట్టి అది కూడా కుదరలేదు. ఇది రేపే జరుగుతుంది, అందుకే చెప్తున్నా. సో సారీ, బట్ ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ గా ఉన్నాను. అందరి ఇంటర్వ్యూస్ ఒక ఎత్తు అంటే ఇది ఇంకో ఎత్తు వెళ్ళాలి అని. ఎంజాయ్ చేస్తారా బిగ్ బాస్ జర్నీ అంతా? చాలా క్రేజీగా. బిగ్ బాస్ వెళ్ళిన మంచి, బిగ్ బాస్ వెళ్ళొచ్చిన మంచిది. ఇట్ వాస్ నైస్. బాగుంది జర్నీ అంత. అంటే స్టార్టింగ్ లో వెళ్ళను అని అన్నట్టు నేను ఎప్పటికీ కూడా నేను బిగ్ బాస్ వెళ్ళను అసలు, ఎందుకంటే నాకు గొడవలు ఇష్టం లేదు, ఆర్గ్యుమెంట్స్ చేయడం ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే రకంగా బయటకు వస్తారు జనాలు, అదంతా చూసి కొంచెం ఒక చిన్న తెలియని భయం కాదు అంటే ఒక మనకి విసుకొస్తుంది కదా, అంటే దాంట్లో వెళ్ళకపోవడమే మంచిది. వై టు గో, అంత గొడవలు చేయడానికి నేను వెళ్ళను, బికాస్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని. వెళ్ళాలి అని లేదు ఎప్పుడు కూడా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ డెసిషన్ తీసుకొని వెళ్ళాను. బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఇట్లాంటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్లో ఒకరు మంచి పొజిషన్స్లో ఉంటారు, మంచి ఆఫర్స్ వస్తుంటాయి, మంచిగా క్లిక్ అయిపోతుంటారు. కొంతమంది సడన్గా అవ్వలేరు, కొంతమందికి నెగిటివ్ వస్తుంటుంది, కొంతమంది ఇలా ఉంటుంటుంది. గుడ్ వస్తే పర్లా, నెగిటివ్ కానీ అలాగ కానీ వస్తే కొంచెం ప్రాబ్లం. మీకు ఏం వచ్చింది అనుకుంటున్నారు? బయటికి రాగానే మీరు విన్న కామెంట్స్ ఏంటి, మీ మీద చూసిన వీడియోస్ ఏంటి, అవన్నీ మీరు చూసుకున్నారా? నేను చాలా చూశాను, అంటే నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. అంటే ఏ వీడియోస్ ఆగట్లేదు. ఫ్యాన్ పేజెస్ ఉన్నారు, క్రిటిక్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి అందరికీ. బట్ నెగటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి నాకు. నెగటివ్స్ అంటే మేబీ ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళ ప్రకారంగా తప్పు చేస్తుంటే దాన్ని వాళ్ళు చూపించి ఇది చూడండి ఇట్లా చేసింది అని. బట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ దోస్ థింగ్స్, బికాస్ నేను మనస్ఫూర్తిగా ఆడాను కాబట్టి నాకు పెద్దగా వేరే ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. లోపల కూడా వినలేదు, బయటకు వచ్చి కూడా వినను. ప్రియాంక అసలు గొడవలే పడినా అని చెప్పావు, అసలు గొడవలే నాకు ఇష్టం ఉండలేదని. బట్ స్టార్టింగే ఇక్కడ మన కిచెన్ ఫుడ్ ప్రిపేర్ చేసి నేను వండను అని చెప్పి దామినికి మీకు అయినట్టుంది ఫస్ట్. యాక్చువల్లీ నేను దామినికి ఆ రోజు ఫస్ట్ కూడా అదే కదా, అది గొడవ కూడా కాదు. యాక్చువల్లీ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏంటంటే మన నార్మల్ జనరలీ టీ కప్స్ తాగుతూ ఉంటాము. టీ కప్స్ ఎక్కడ కావాలి అక్కడ 3 days అయింది ఆల్రెడీ. 2-3 days నుంచి చెప్తూనే ఉన్నాం మనం, ఎవరు ఎక్కడ తాగుతున్నారు
ప్లీజ్ తీసుకొని అక్కడ వాష్ చేసేయండి. ఎవరిని అడిగినా ఇది నేను తాగలేదు, ఇది నేను తాగలేదు. ఇప్పుడు ఉన్న 14 మందిలో మీరు నేను తాగలేదు అంటే ఎవరు తీసుకెళ్ళి పెట్టినట్టు? సో అక్కడ తీసుకొచ్చి ఒక్కసారి 2 times 3 times 90 days 100 days ఎవరు చేస్తారు? వేరే వాళ్ళది తీసుకొని అక్కడ పెట్టి. ప్రతి ఒక్కటికి ఒక పేషెన్స్ ఉంటుంది. సో అప్పుడు నేను యునానిమస్గా అందరికీ చెప్తుంటే ఆవిడ కొంచెం మేబీ ఫీల్ అయ్యి షీ టోల్డ్ మీ అని ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత నాకు సార్ కూడా క్లారిటీ ఇచ్చారు, అందరూ ఇక్కడ ఏదో ఒకటి సాధించడానికే వచ్చారు, ఇక్కడ గిన్నెలు కడగడానికి రాలేదు అని. సో ఆ స్టేట్మెంట్లో ఏం తప్పలేదు, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ సమ్ ఆర్ ది అదర్ థింగ్. దాంట్లో ఒక వర్క్ మనం మనది అనుకొని చేస్తే బాగుంటుంది అనే. మీరు ఒక్కరే కదా హౌస్ అంతటికి కుక్ చేసేది? నేను ఒక్కటే కాదు, చేశారు, అందరూ చేశారు, నేను ఒక్కతే కాదు, కొంచెం ఎక్కువ కుకింగ్ వచ్చేది ఎవరెవరికి? యాక్చువల్లీ వచ్చు అందరికి, మేబీ చెప్పరు కొంతమంది నాకు వచ్చు అని, మేబీ చేయాల్సి వస్తుందేమో అని ఆ ఉద్దేశంతో. కానీ నేను ఆ మైండ్ సెట్ లో లేను. ఎస్ నాకు వచ్చు కాబట్టి నేను మేబీ కొంతమందికి వండి పెడితే వాళ్ళు తినొచ్చు, తినగలిగేది ఫుడ్ ఉంటే ఓకే, మేబీ చేయడంలో తప్పేముంది. శివాజీ గారి విషయంలోకి వస్తే అన్ని మెయిన్ పాయింట్స్, నో ల్యాగ్, ఇది ఎవరితో డైరెక్ట్గా అడిగేస్తాను, డైరెక్ట్ చెప్పేస్తాను ఆన్సర్స్. శివాజీ గారు మిమ్మల్ని ప్లాన్ చేసుకుని వచ్చానన్నారు, పర్టికులర్గా మీ ముగ్గురిని స్పా మీ ముగ్గురు ప్లాన్ చేసుకుని వచ్చారు, ముందే మాట్లాడుకుని వచ్చారని అన్నారు. అదే కాకుండా బయట మీది అమర్దీప్కి సంబంధించింది ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. అంటే బిగ్ బాస్ అనగానే మీరు అని ఒకటి అనడం, అదంతా అది కనిపించి బయట కొన్ని వీడియో చేశారు. బిగ్ బాస్ ఈ రోజు వెళ్తున్నామంటే లాస్ట్ 1 day ముందు చేసిన వీడియో అది. అంటే మేము ఏదైతే సాంగ్ షూట్ చేసామని, సో అప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు యాక్చువల్లీ అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలీదు నేను వస్తున్నాను అనేది, బికాజ్ ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు టీం వాళ్ళు కాబట్టి ఆ రోజు వరకు తెలీదు. బట్ ఎస్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిపోతూ ఉంటుంది, బయట మీడియాలో తెలిసిపోతుంటుంది కాబట్టి మీరు వస్తున్నారు కదా అని ఒక మాట వచ్చింది. సో అట్లాంటప్పుడు చిన్నగా ఒకటి ఏం చెప్పొద్దు, ఎందుకంటే ఒక మంచి క్యూరియాసిటీ ఉండాలి అందరిలో వస్తున్నాము అనేది. సో మాట్లాడి వచ్చాము అంటే ఇంకేం మాట్లాడి వచ్చుంటాం, మాట్లాడి వస్తే నేను లోపలికి వెళ్ళి సపోర్ట్ చేయాలి కదా, అంటే కంప్లీట్ గా మేము మా ప్లానింగ్ లోనే ఆడాలి కదా, అట్లాంటి ఎక్కడ జరగలేదు. నాకేమనిపించింది నేను చేశాను, వాళ్ళకేమనిపించింది వాళ్ళు చేశారు. ఫ్యామిలీ వీక్ తర్వాత ప్రియాంక మారిపోయింది. లైక్ ఒకప్పుడు స్టార్టింగ్లో ప్రశాంత్తోని తక్కువ మాట్లాడేది, కొంచెం తక్కువ ఉండేది. బట్ ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ ప్రశాంత్తో ఎక్కువ క్లోజ్నెస్, ప్రశాంత్తో మంచిగా ఉండడం, అమర్దీప్ని కొంచెం దూరం పెట్టడం, ఇలాంటివన్నీ ప్రియాంకలో చూసాము అని చెప్పి కొన్ని వచ్చాయి అనమాట. దానికి మీరు ఏం చెప్తారు? ప్రశాంత్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నానో మేబీ రెసిప్రొకేట్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు నాతో ఎంత మాట్లాడతారో దాన్ని బట్టి నా రెసిప్రొకేషన్ ఉంటుంది. సో ఈవెన్ హీ చేంజ్ హిస్ వే ఆఫ్ టాకింగ్. నేను అది వెన్ నాకు సార్ వీకెండ్స్లో వచ్చేవారు అప్పుడు కూడా ఒక 2 సార్లు చెప్పడం జరిగింది. అంటే హీస్ చేంజ్డ్, ఎనిమీ తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు అని. అంటే ముందు ఒకటి అనుకున్నాం, తర్వాత అయ్యాడు, మంచిగా చేంజ్ అయ్యాడు ఫర్ అ గుడ్. సో అప్పుడు ప్రశాంత్ మార్పులు చూసాక మంచిగా అనిపించింది. అండ్ వీ యూస్ టు సిట్ టుగెదర్. ప్రశాంత్ మొక్క దగ్గరికి వెళ్ళి మేము అందరం లంచ్ కానీ డిన్నర్ కానీ అప్పుడప్పుడు చేసేవాళ్ళం. సో ఆపోజిట్ పర్సన్ ఎలా రెసిప్రొకేట్ అవుతున్నాడు, మేబీ అది కరెక్ట్ గా కాన్సిక్వెన్స్ ఏమైందంటే ఫ్యామిలీ వీక్ తర్వాత అది జరిగింది. సో మేబీ శివ్ చెప్పి వెళ్ళిన తర్వాత నేనేమో క్లోజ్ అవుతున్నాను అని ఫీల్ అయ్యారు. సో దానికి నేనేం చేయలేను. బట్ ఇట్ వాజ్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో దాని ప్రకారంగా ఆపోజిట్ పర్సన్ బిహేవ్ చేస్తాడు. సో ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు నేను బాగుంటే బాగుంటారు, ఇప్పుడు బాగున్నారా? అందరూ బాగున్నారు, చాలా బాగున్నారు. బాగుంది. బోలే అంటే ఎందుకు అంత చిరాకు మీకు? అంత చిరాకు కాదు, యాక్చువల్లీ చాలా రెస్పెక్ట్ తో స్టార్టింగ్ గా బాగానే ఉండేవాళ్ళం. గెలకడం స్టార్ట్ చేస్తే మరి ఎంతసేపు ఆ ఇరిటేషన్ తీసుకుంటాము. అంటే హీ యూస్ టు నాట్ అండర్స్టాండ్ ద పాయింట్స్, నాట్ లిసన్ టు ద పాయింట్స్, నాట్ చాలా పోక్ చేసి చాలా గెలికి అప్పుడు ఇరిటేషన్ వస్తుంది కదా. ఒక మనిషి ఎంత అని కంట్రోల్ చేసి ఉంచుకుంటారు. సో అప్పుడు అట్లా బర్స్ట్ అవుట్ అయ్యింది. అండ్ బూతలు మాట్లాడిన తర్వాత కొంచెం ఎక్కువ అయిపోయింది. ఆయన పోక్ చేసినప్పుడు మీరు కంట్రోల్ తప్పిపోయారు కదా కొంచెం. అంటే నేను అంతా తప్పిపోయానని చెప్పలేను, బికాజ్ నేను ఎంత మాట్లాడింది స్టాండ్ తీసుకున్నాను. నాకు సార్ కూడా మెచ్చుకున్నారు దాన్ని. దాని తర్వాత ఒక చిన్న తప్పు చేశాను, మేబీ అది చేయకుండా ఉంటే బాగుండేది. రెస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. మీరు చాలా తెలివైన వాళ్ళు, మెమరీ పవర్ ఎక్కువ. లైక్ ఎప్పుడో జరిగింది కూడా బాగా గుర్తుపెట్టుకుని పాయింట్
క్లిస్టర్ క్లియర్ అంటారు కదా, ఆ విధంగా నీట్గా మాట్లాడతారని కానీ అందరికి గట్టి పోటీ ఫైట్ ఇస్తారని మేము అనుకున్నాం. మీరు కూడా అదే అని అనుకుంటున్నాను. అంతా ఉన్నప్పుడు వై శివాజీ గారిని క్వశ్చన్ చేయలేకపోయారు? చాలాసార్లు క్వశ్చన్ చేశాను, చూపించలేదేమో. చాలా సార్లు అంటే నేను శివాజీ గారు ఓన్లీ శివాజీ అని అనలేదు, నేను అందరి గురించి యునానిమస్ గా చెప్తున్నాను. ఎందుకంటే శివాజీ గారికి మీకు కూడా చిన్న డిస్కషన్స్ అయ్యేవి, గొడవలు అయ్యేవి. ఆయన మీ మీద వీకెండ్స్ లోనే ఎక్కువ సీరియస్ అయిపోయేవారు. దాని గురించి చెప్తున్నాను. ఎందుకు ఫైటింగ్ కానీ లేకపోతే నామినేషన్స్ టైంలో కానీ కొంచెం తగ్గే వాళ్ళు ఏమో భయపడారా? లేకపోతే నేను భయపడలేదు ఎప్పుడు కూడా, నామినేషన్స్ లో కానీ నార్మలీ కానీ. నామినేషన్స్ తర్వాత కూడా ఒక్క నామినేషన్ ఉంది, నేను క్యాప్టెన్సీ ఉన్న నామినేషన్స్ మాట్లాడుతున్నాను నేను. మీరు నా నామినేషన్ అంటే వేసి వెళ్ళిపోమా అన్నారు. వేసి వెళ్ళిపోమా అంటే ఏంటి, డిఫెండ్ చేసుకోరా సార్ అని అడిగాను. నేను చేసుకోనమ్మా, నేను నీతో మాట్లాడను, డిఫెండ్ చేసుకోను అంటే, సార్ డిఫెండ్ చేసుకోండి సార్, మాట్లాడండి అంటే, నేను మాట్లాడినమ్మా, అది నా ఇష్టం. డిఫెండ్ చేసుకోవడానికి మీరు రెడీ లేరు బికాస్ యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఇట్. నేను చెప్పింది కరెక్ట్ అన్న అర్థం. సో దట్స్ హౌ దే యూస్ టు నెవర్ ఆర్గ్యూ విత్ మీ మోర్. నేను తప్పు అని చూపించడానికి నేను తినతో మాట్లాడలేను, తినతో మాట్లాడితే నాకు చిరాకు అన్నట్టు ప్రవర్తిస్తే కొంతమంది, నేనేం చేయలేను అట్లాంటప్పుడు. ఆ తర్వాత కూడా సిచ్యువేషన్ తర్వాత కూడా నేను వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించాను. ఆయన నువ్వు ఇట్లానే, నువ్వు మారవు, నువ్వు ఇంకా ఎంత చెప్పినా నీకు మారవు, నువ్వు ఒకసారి వింటావు దాని తర్వాత వదిలేస్తావు. క్లారిటీ కూడా అడిగాను మళ్ళీ, ఏం తప్పు చేస్తున్నాను చెప్పండి, నీకు చెప్పినా వేస్ట్ అమ్మా, నువ్వు వినవు అంటే వాట్ ఈస్ ద థింగ్, మీకు చెప్పడానికి రావట్లేదు అంటే మీ దగ్గర ఏం లేనట్టు కదా. చెప్తే నేను మార్చుకుంటా, నేను మార్చడానికి కూడా రెడీగా ఉన్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్, నేను నా చుట్టూ నా ఫ్యామిలీతో ఉంటున్నాను అంటే వాళ్ళకి నచ్చినట్టు కూడా ఉండాలి, నేను ఉంటాను. చెప్పడానికి రెడీ లేరు, మీరు కావాలని నన్ను దూరం పెడితే నేను ఇంకెంత దగ్గర అవుతాను. కొంతమందినే నేను ఇట్లా తీసుకుంటే అదే కనిపిస్తుంది కదా గ్రూపిజం అని. గ్రూపిజం మీరు కూడా చేస్తున్నారు కదా, నేను ఒకదే చేస్తున్నానా? నన్ను ఎవరు నా ఫ్యామిలీ లాగా మాట్లాడుతున్నారు, ఎవరు నాతో మాట్లాడుతున్నారు, ఎవరితో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ చుట్టూ ఎక్కువ ఉంటాం. అట్లాంటిది వాళ్ళ వైపు కూడా జరిగింది, నా వైపు కూడా జరిగింది. సో నేను చేస్తే గ్రూపిజం అయిపోయింది, మేము చేస్తే గ్రూప్ మాట్లాడుకొని వచ్చాము, మీరు చేస్తే కాదా. అట్లాంటప్పుడు నేను ప్రశాంత్ అని ఎవరి వీడియో కూడా చూసాను, బయట వాళ్ళు ఆల్రెడీ మీట్ అయ్యి వచ్చారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారంటారు ఈ గ్రూపిజంలు, లేకపోతే ముందు నుంచి నడుచుకుని వచ్చాయా, బయట నుంచి ఏం మాట్లాడుకొని ఎవరు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు కూడా. నేను సడన్ గా జానకి కలగలేదు సీరియల్ స్టాప్ అయిపోయి లోపలికి వచ్చాను. బిగ్ బాస్ అంటే ఏంటి తెలీదు. చిన్నప్పటి నుంచి మనం బిగ్ బాస్ ఎలా అయితే చూస్తూ వచ్చాము, వెళ్తాము లోపల ఫోన్లో, అంటే హిందీ బిగ్ బాస్ నుంచి ఫాలో అవుతున్నాం కదా. అక్కడ 17 జరుగుతుంది, ఇప్పుడు మనకి ఇక్కడ 7th సీజన్. సో ఎప్పుడో చూసేవాళ్ళం, ఇప్పుడైతే రీసెంట్ సీజన్స్ ఎప్పుడూ చూడలేదు బికాస్ షూటింగ్లో బిజీ ఉంటాము. సో అట్లా కొన్ని ఐడియాస్ ఉండేవి. అంటే లోపలికి వెళ్తే ఫోన్ ఉండదు. నాకు ఒక ఇది ఉండేది, అంటే లోపలికి వెళ్ళి వాళ్ళు రెడీ ఎలా అవుతున్నారు అంటే లోపల మనుషుల్ని పంపిస్తారేమో, ఇదంతా స్క్రిప్టెడ్ ఏమో, వీళ్ళు గొడవలు ఆడుతున్న టీఆర్పీ కోసమేమో, అంటే అంత స్క్రిప్టెడ్ ఉంటుంది అది ఇది అని అనుకునే మనిషి లోపలికి వెళ్ళి నా మైండ్ పోయింది, అర్థమైంది దట్ ఇట్ ఈస్ ఆల్ రియల్. అండ్ ఆ రియల్ ఇమోషన్స్ మనం ఫేస్ చేస్తాం అక్కడ మనుషుల మధ్యలో. కోపం కూడా వస్తుంది, బాధ కూడా పడతాం, ఇబ్బందులు పడతాము, కష్టపడతాము టాస్క్లు ఆడడానికి, గెలవడానికి. గెలిచిన తర్వాత ఒక ఎమోషన్ అంటే, గెలవలేదు అంటే ఒక ఎమోషన్. ఐఎమ్ అ పర్సన్, నేను ఓటమిని మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంచిగా తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాను నాకే తెలుసు, ఎంత నేను స్ట్రెంగ్త్ పెంచుకున్నాను నాలో. అండ్ ఐ హావ్ సీన్ విన్ టిల్ హియర్. ఇక్కడుంది విన్ అంటే ఇక్కడ వరకు వెళ్ళి ఐఎమ్ కమింగ్ డౌన్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ టాస్క్లో. కానీ నేను ఇక్కడ వరకు వస్తున్నాను కదా, ఎవరు అంతవరకు ప్రతిసారి రాలేకపోతున్నందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ నేను వస్తున్నాను. సో బిగ్ బాస్ హెస్ చేంజ్డ్ మై కాన్సెప్ట్ అబౌట్ బిగ్ బాస్. ముందు ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు పీపుల్ హూ గో టు బిగ్ బాస్, ఎవ్రీబడి. సీరియస్లీ అవును, నిజంగానే చాలా కష్టం. ఏ డ్యూటీ చేసేవాళ్ళు మీరు ఎక్కువ? మీరు చూడలే? డ్యూటీస్ ఏంటంటే అన్ని చేసేవారం, ఎక్కువ కుకింగ్ లో, బికాస్ అది వచ్చు కాబట్టి. బాత్రూమ్స్ కడిగాము, బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసేదాన్ని నేను కెప్టెన్ ఉన్న వీక్ అయితే అందరితో బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేయించాను, బికాస్ కొంచెం డర్టీగా ఉంటాయి.
సో అప్పుడప్పుడు అవి కూడా చేసాము, బాత్రూమ్ ఫ్లోర్ క్లీన్స్ చేసాము, ఇల్లు ఊడ్చాము, అన్ని చేసాము. అన్నిటికన్నా కష్టం ఇల్లు ఊడవడం కదా, ఆ చెత్త రాదు మ్యాట్ నుంచి. అది యాక్చువల్లీ మ్యాట్ ఉంది కదా అక్కడ, సో అది చెత్త బ్రష్ మాతో పెట్టారు, బ్రష్ తో అది ఆ బ్రష్ మాతో స్టార్ట్ అయింది. అది అవునా, మేము దానికి బట్టల కోసం అని ఇస్తే అది తీసుకెళ్లి చెత్త పెట్టాం. మేము చెత్తకే పెట్టాము, మేము చూడలేదు నిజంగానే. అవునా, చెత్త పెట్టాం. యాక్చువల్లీ చెత్తకే ఇది నీట్ గా వస్తుంది. చెత్తగా ఇచ్చారు అనుకుంటున్నాను నేను. ఇంకా లేదు లేదు, దానికే వాష్రూమ్స్ లో ఉన్నాయి, కానీ మేము తీసుకొని అది ఇక్కడ వాడేసాం. నేనే యాక్చువల్లీ స్టార్ట్ చేసింది డీలక్స్ రూమ్ నుంచి అది చేయడము. ఎక్కదు, లేకపోతే రాదు. టార్చర్, హ్యాండ్ పెయిన్ వచ్చేసేది, ఎక్కువ ఒంగోని. ఈ హ్యాండ్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. అది తీసుకొని ఒక అరగంట పైన పడుతుంది ఒక ఏరియా ఇక్కడ స్వీప్ చేయాలంటే. అది అయిపోయి మళ్ళీ ఫాస్ట్ గా స్నానం చేసి వచ్చి కుకింగ్ లో వెళ్ళే వాళ్ళం. దాని తర్వాత కుకింగ్ అయిపోతే ఇంకా టాస్క్ మధ్యలో టాస్క్ వస్తుంది. ఇక్కడేమో పాపం అందరికి ఆకలేస్తుంది, అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. ఒకరు కటింగ్ చేస్తున్నారంటే, ఒకళ్ళు ఇది చేస్తున్నారంటే శివాజీ సార్ రైస్ పెట్టేవారు, ప్రశాంత్ కటింగ్ చేసి ఇచ్చేవాడు, నేను కుకింగ్ చేసేసేదా అంటే ఇది చేసేసేదాన్ని. చాలా జరిగేవి. ఇట్ వాస్ బిఫోర్ బిగ్ బాస్ ప్రియాంక, ఆఫ్టర్ బిగ్ బాస్ ప్రియాంక ఏమైనా చేంజెస్ చూసారా? నో సేమ్ ఉన్నాను. లోపలికి వెళ్ళింది వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎస్, నౌ పీపుల్ నో ప్రియాంక జైన్ అంటే సీరియల్ లేకపోతే మూవీ లైక్ అదే క్యారెక్టర్స్ కాకుండా దే నో మీ యాజ్ ప్రియాంక జైన్. సో వస్తున్నాయి. ఎస్, త్వరలోనే కొంచెం కొన్ని మంచి ప్రాజెక్ట్స్ తో మీ ముందు రాబోతున్నాను. ఎస్, దట్ ఆర్ సర్ప్రైజెస్. ఎందుకు వెళ్ళాను అనిపించలే కదా? అస్సలు లేదు, వెళ్ళొచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వెళ్ళకపోయి ఉంటే మేబీ మిస్ అయ్యేదాన్ని ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్, ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు లోపల ఉన్నప్పుడు శివ గారు మీ గురించి లోపలికి వచ్చారు కదా, మీరు ఎక్కువ సార్లు పెళ్ళెప్పుడు అని అడిగారు కదా, బయట ఏమనుకున్నారు తెలుసా? మీరు శివ గారు విడిపోతారని అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? ఇది పక్కా జనాలు, ఆడియన్స్. శివ ఇంక వదిలేస్తాడు, ఎందుకు అయిపోయింది మీ రిలేషన్షిప్, ఇంకా అది ఎందుకు అనుకున్నా నాకు తెలీదు. ఎందుకో ఆయన ఏదో అనుకోవాలి కదా మరి. ఆయన వచ్చి మధ్యలోనే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది అని అంత జాలిగా ఫేస్ పెట్టి అడిగేసరికి జనాలకు డౌట్ వచ్చింది. మా మమ్మీకి షీ వాజ్ నాట్ వెల్, దట్ వాస్ ద బ్యాడ్ న్యూస్ ఫర్ అస్, వేరే ఏం లేదు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంటే ఫ్యామిలీ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, ఫ్యాన్స్ పెరిగారు, దే వర్ ఆల్ హ్యాపీ అవుట్ సైడ్. సో నేను ఎంత మంచిగా ఆడుతున్నాను అనేది నేను బయటకు వచ్చి చూస్తాను, దట్ ఈస్ అ వెరీ గుడ్ సర్ప్రైజ్ ఫర్ మీ. కానీ అన్నిసార్లు పెళ్లి చేసుకుందాం అంటే ఆయన ఏంటో ఏమంటే మరి ఏమనడే, ఎందుకంటే బయట నుంచి వచ్చాడు కదా, సో ఆ సేమ్ ఫీల్ లోనే ఉన్నాడు. నేను లోపల ఉన్నాను కదా, చాలా ఎమోషన్స్ తో ఉన్నాను. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్. దాని ముందు రోజే సీరియస్లీ చెప్తున్నాను, బిగ్ బాస్ లో కూడా చెప్పాను, ఎప్పుడైతే శివాజీ గారు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ వచ్చింది శివాజీ గారు హౌస్ నుంచి, సో వెన్ హీ కేమ్ కెన్నీ వచ్చారు. వచ్చేటప్పుడు ఒక 1 hour ముందు నుంచి నాకు కొన్ని సైన్స్ కొడుతున్నాయి. ఆ బిగ్ బాస్ మన హౌస్ డోర్ వైపు చూస్తూనే ఉన్నాను, శివ్ ఎప్పుడు వస్తాడు అని అనుకుంటున్నాను. ఆ టైంలో కరెక్ట్ గా 1 hour తర్వాత శివాజీ గారు కొడుకు వచ్చారు. ఆ తర్వాత నా హార్ట్ బీట్ కొంచెం పెరిగిపోయింది. అంటే ఒక ఏమంటారు తెలియని ఎమోషన్, దట్ సంబడి ఈస్ కమింగ్, శివ్ ఇస్ కమింగ్, ఎవరు వస్తారు ఏంటి, శివ్నే చెప్పాను రమ్మని, బట్ ఎప్పుడు వస్తారు ఏంటి, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఒక రోజులో ఎంతమంది వస్తారో కూడా తెలియదు మనకి. సో ఒక రోజులోనే అందరూ వచ్చేస్తారని ఎమోషన్ లో నేను ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నా. వస్తారు అంటే లేదు, ఈ రోజుతో 3 అయిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ డే అంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. బేసిక్గా అంత వెయిట్ చేయడానికి కారణం శివ బయట ఉండి మీకు లోపల ఏం పంపించలే, మెమరీస్ గానీ గిఫ్ట్స్ గానీ కదా, ఏం పంపించలేదు. అది చూసే విడిపోతారు అనుకున్నారు యాక్చువల్లీ. అవునా? అబ్బో అంత సీన్ లేదు. ఐ హ్యాడ్ షివ్స్ స్వెట్ షర్ట్, నేను పులోవర్ తీసుకెళ్ళాను, ఆయన పంపలే కదా. కానీ నాకు బ్యాక్ ప్యాకింగ్ లో ఆయనే కదా ఇచ్చింది. సో నేనే కావాలని బేసిక్ గా అలా అది ఆయన ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోవడం, వీటి వల్ల అసలు ఏమైందా అనేది జనాలు. ఇప్పుడు రిలేషన్షిప్ బాగుంది కదా మీ ఇద్దరిది? ఆల్ పర్ఫెక్ట్, ఆల్ ఫైన్, టచ్ వుడ్, చాలా మంచిగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాము. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. ఏంటది? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జలస్ ఫీల్ అయ్యే వాళ్ళంట శోభ, అమర్దీప్
ఎక్కువ మాట్లాడుకుంటే అనేది ఒక ఇది ఉంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏముంది, అంటే jealous ఆ? అసలు బేసిక్గా అంటే మీకు అమర్దీప్కి బేసిక్గా గొడవ అయింది శోభ గారి వల్ల, లైక్ వాళ్ళు ఎక్కువ మూవ్ అవ్వడం, మిమ్మల్ని పక్కన పెట్టేయడం, అలా 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 పక్కన పెట్టడం కాదు, యాక్చువల్లీ అందరికి వాళ్ళ పర్సనల్ స్పేసెస్ ఉంటాయి లోపల. ఐ యూస్ టు ట్రై టు టాక్ టు ఎవ్రీబడి. ఇప్పుడు వాళ్ళకి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. నేను ఉండేది ఎక్కువ శోభ అమర్తో, వాళ్ళు ఉండేది ఎక్కువ నాతో. సో జెలస్ అనేది ఎక్కడ నాకు రాలేదు. ఎవరికైనా వచ్చిందంటే నాకు తెలీదు, బట్ ఐ వాజ్ నెవర్ జెలస్. ఎస్ అఫ్ కోర్స్ నేను ఫోర్స్ చేయలేను, రా నాతో మాట్లాడు, కూర్చో నాతో అని. అండ్ నేను ఎవరి దగ్గర అట్లా ఫోర్స్ఫుల్ గా వెళ్ళి మాట్లాడను. సో ఇట్ వాస్ ఆల్వేస్ ఓపెన్ థింగ్ ఫ్రమ్ మై సైడ్. నేను మాట్లాడాలి అంటే మాట్లాడదా, లేకపోతే మీ ఇష్టం. ఓకే. మీరు అసలు పెద్ద ఇప్పుడు ఒకప్పుడు బాహుబలిలో ప్రభాస్ని కట్టప్ప ఎందుకు పొడిచాడో అలాంటి ట్విస్ట్ ఒకటి ఉంది మీ బిగ్ బాస్లో. ఏది? మీరు కేక్ ఎందుకు తినలేదు? కేక్ ఎందుకు తినలేదా? కేక్ ఎందుకు తినాలి? తేజు వచ్చినప్పుడు అమర్దీప్ గురించి కేక్ ఎందుకు మీరు తినలేదు? లేదు బేసిక్ గా ఇప్పుడు ఎవరైనా పెడతారంటే అంటే అదే వీడియో వచ్చింది అనమాట. బేసిక్ మీరు అమర్దీప్ కూడా ఇలా అంటారు, అది అలా అలా అసలు మీరు కేక్ ఎందుకు తినలేదు? నేను దాని మీద బయట బోల్డ్ రూమర్స్. అవునా? నేను ఇప్పటి వరకు చూడలేదా? సీరియస్ గా చూడలేదు. అంటే ఇలా ఏమైంది, గొడవలు అవుతున్నాయా, ఏమవుతుంది, అసలు ఏం గొడవలు ఏం లేదు, అంత ప్రశాంతంగా ఉంది, అంత హాయిగా ఉంది, అంత సాఫీగా సాగుతుంది, ఏమీ లేదు. ఇట్ వాస్ జస్ట్ దాట్ మీకు ఎలా కట్ చేసి వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ దేనికి నేను ఊ అని ఉంటాను, దేనికి అది వాళ్ళు అక్కడ పేస్ట్ చేశారు ఐ డోంట్ నో. బేసిక్ గా ఏంటంటే శివ్ వచ్చేటప్పుడు I wanted all his time for myself. When Shiv వచ్చారు అందరితో మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు నాతో కూర్చొని మాట్లాడతాడు. దాని తర్వాత టిల్ బిగ్ బాస్ అనౌన్స్డ్ మీరు ఇంటి నుంచి బయలుదేరాలి అన్నంత వరకు నేను చేయి పట్టుకొని ఉన్నాను, వదలలేదు. సో నాకు తెలుసు మన వాళ్ళు ఎవరైనా వస్తే మనకి ఆ టైం ఎంత ముఖ్యం. బికాజ్ వెళ్ళిపోయాక నేను చాలా మిస్ అయ్యాను ఆ ఇమోషన్ని. సో నేను ఏంటంటే ఎవరికైనా, నేను శోభ కూడా చెప్పా, అమర్ కూడా చెప్పా, ఎవరెవరికి ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు వాళ్ళకి చెప్పాను, ఎప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు ప్లీజ్ జస్ట్ స్టే విత్ దెమ్, స్టిక్ టు దెమ్. ఎందుకంటే ఆ టైం మళ్ళీ రాదు, వాళ్ళు వెళ్ళిపోయాక మిస్ అవుతారు. సో అమర్ ఆల్సో వెన్ తేజు వచ్చింది అప్పుడు నన్ను శోభాని రమ్మన్నారు మాట్లాడడానికి. మేమేమన్నాము, వద్దు ప్లీజ్ లెట్ దెమ్ స్పెండ్ దేర్ ఓన్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తేజు పాపం చాలా రోజుల తర్వాత వచ్చింది అమర్ని కలవడానికి, ఏడుస్తుంది, ఆ ఫీల్లో ఉంది, మనం వెళ్ళి ఆ స్పాయిల్ ఎందుకు చేయడం అనేది. అట్లా మేమందరం ఐ వాజ్ జస్ట్ సపరేట్ బికాస్ ఆ డిస్టర్బ్ చెయ్యొద్దు లవ్ మూడ్ని, అందువల్ల. అంతా ఒక ఎత్తు అయితే మీరు లోపల ఆడిన గేమ్ ఒక పార్ట్ అయితే, బయట శివ గారు అన్నాను, గారు శివ గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి బేసిక్గా ఇంకా ఆయనకి ఎక్కువ మెచ్యూరిటీ, ఆయన ఎక్కువ ఇదని, లేకపోతే మీకు ఇంకా ఎక్కువ పాజిటివ్, మీకు ఇంకా ఎక్కువ ప్లస్ అవ్వడం కానీ జరిగింది. అది మీరు చూసారా బయట? చాలా చాలా మంచి. ఐ వాజ్ సో హ్యాపీ. ఎవరు చేయలేని పనులు చేశారు ఆయన బయట ఉండి. అవును. ఆయన సార్ అని ఎందుకు అంటారు బేసిక్గా? దట్స్ హిస్ బేసిక్ థింగ్. ఏంటంటే ఆయన బేసిక్లీ మన ఇండస్ట్రీలో ఉండాలి అండ్ మంచిగా ఒకళ్ళతో రెస్పెక్ట్ నాకు కావాలి అంటే నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ పాలసీతో ఆయన ఉన్నారు. లైఫ్ టైమ్ హీఈస్ లైక్ దాట్ ఓన్లీ అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ మదర్. సో ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడా ఇప్పటికి కూడా మా మమ్మీని వాళ్ళ మమ్మీ మేడం అనే పిలుస్తారు. అంటే అంత రెస్పెక్ట్ అక్కడ నుంచి వచ్చింది, బ్లడ్ నుంచి, కాబట్టి హీఈస్ ఆల్వేస్ బీన్ లైక్ దాట్. ఆయనకి ఏంటంటే మనస్ఫూర్తిగా వస్తుంది ఆ రెస్పెక్ట్. సార్ పిలిస్తే ఒక రిలేషన్ మంచిగా ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అది. సో దట్స్. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీలోకి? నేను యాక్చువల్లీ మోడలింగ్తో స్టార్ట్ చేశాను when I was 14 years old. Now I'm 25. It's been. మీకు ఇప్పుడు 25? నేను ఇట్లా ఐస్ బ్లింక్ చేసి ఓపెన్ చేసిన వెంటనే 25 ఏంటి అని అనిపిస్తుంది. ఓపెన్ చేయకుండా ఉండాల్సింది కదా. చేయకపోతే మా ఫ్యాన్స్ని చూడడానికి అవ్వలేదేమో. నన్ను చూస్తే సరిపోయేది. అబ్బా. బేసిక్గా శివ గారి ఇంటర్వ్యూస్ చాలా సీరియస్గా ఇట్లా వెళ్తూ ఉంటాయి, బట్ హీ స్మైలింగ్ టుడే, సో ఐమ్ వెరీ హ్యాపీ. ఏ ముందు శివ కన్నా ముందు ఏమైనా ఉండేనా రిలేషన్షిప్? ఉండే, బట్ ఎస్ దోస్ ఆర్ ఆల్ గాన్ నౌ. యా, ఎవరికి లేవు, అందరికీ ఉంటాయి, బట్ ఎస్ దోస్ ఆర్ ఆల్ యునో
ఇన్ఫాక్చుయేషన్స్ ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి, విచ్ డెంట్ స్టే ఫర్ లాస్ట్. ఎందుకు విడిపోతారు? విడిపోతారు బికాస్ అక్కడ లవ్ బ్రేకప్స్ ఉండదు. ఎందుకు జరుగుతాయి? లవ్ ఉండదు కాబట్టి. మరి అలాంటప్పుడు ముందు ఎందుకు లవ్ చేసుకుంటారు? లవ్ అని వాళ్ళకి తెలియదు కదా, లవ్ ఇది లవ్ అనే నమ్ముకుంటారు, కానీ అది అంటే అట్రాక్షన్. విడిపోయాక తెలుస్తుంది లవ్ అది కాదు. విడిపోయాక అంటే విడిపోయాక ఆబ్వియస్లీ అది లవ్ కాదని అనుకుంటారు. మీకు జరగలే? ఆహా. మీకు జరగలేదా ఎప్పుడు? అది చెప్తున్నాను, చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నాను. మేబీ ఎస్, దేర్ ఇస్ ఓన్లీ అట్రాక్షన్ అండ్ దేర్ ఇస్ నో లవ్ బేసికలీ, సో దే డోంట్ స్టే టుగెదర్. ఏమి లవ్ ఉండాలంటే ఏంటి అసలు? బేసిక్గా మనీయా లేకపోతే అందమా? మనీ వోంట్ గివ్ యు లవ్. లేకపోతే మనీ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ లవ్. ఒకవేళ మనీ కోసం చేసామంటే అది లవ్ కాదు కదా. అంటే ఎస్ ఆబ్వియస్లీ ఫ్యూచర్ సెక్యూర్ చేయాలి, బట్ ఇండిపెండెంట్ ఉండడం అంతే బెటర్ ఆప్షన్. లవ్ ఇస్ బేసిక్లీ లవ్, దానికి పెద్ద డెఫినేషన్ నేను ఇవ్వలేను. నాకు లవ్ అంటే శివ్. అసలు బేసిక్గా ఇండస్ట్రీలోని ఏమి అంటే మిమ్మల్ని మీరు ఏం చేద్దామని వచ్చారు బేసిక్గా అసలు ఇండస్ట్రీకి? బేసిక్గా అమ్మాయిలు అంటేనే ఇండస్ట్రీ దూరం అది ఇది అవన్నీ ఉంటాయి కదా. చూడు, నాకు ఇప్పటి వరకు నేను మేబీ నా గ్రూప్ అట్లా పెట్టుకున్నాను. ఐ హ్యావ్ నెవర్ గాట్ సచ్ బ్యాడ్. అంటే స్టార్టింగ్లో మనకు చెప్తాం కదా అమ్మాయిలకి ఇది సేఫ్ కాదు అది ఇది, బట్ అమ్మాయిలు తీసుకునే స్టెప్స్ బట్టి ఉంటుంది. మీరు సేఫ్ అవుతారా లేకపోతే వేరే లైన్లో వెళ్ళిపోతారా, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో దట్ ఈస్ టోటలీ అ డిఫరెంట్ టాపిక్. బట్ ఇండస్ట్రీలో నేను రావడానికి మెయిన్ రీజన్ ఇస్ మై మామ్. షీ హ్యాడ్ అ డ్రీమ్ ఆఫ్ మీ బికమింగ్ అ బిగ్ స్టార్. సో ఇప్పుడు ఒక చిన్న స్టార్ వరకు అవ్వగలిగాను అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. మా మమ్మీ కోసం నేను ఇది చేసినందుకు, అండ్ మై మమ్మీ ఈ ఇండస్ట్రీలో నన్ను పెట్టినందుకు, అంటే నన్ను పుష్ చేసి చాలా మట్టుకి మా కాస్ట్లో అసలు ఇదంతా అలౌ లేదు, కానీ అదంతా వాళ్ళని ఓవర్కమ్ చేసి వాళ్ళని ఫేస్ చేసి మా డాడీని ఒప్పించి మా ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించి, మా డాడీ కూడా చాలా సపోర్ట్ చేశారు. హీస్ నెవర్ టోల్డ్ మీ నో ఫర్ ఎనీథింగ్. సో నువ్వు చేసుకోమా, నీకు ఓకే అంటే. అండ్ ఇప్పుడు ఆ ఇండస్ట్రీనే నాకు అన్నం పెడుతుంది, మా ఫ్యామిలీ మంచిగా ఉంది, హాయిగా ఉంది. సో మంచి స్థాయిలో ఉన్నాను ఇప్పుడు నా లైఫ్లో. ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక నార్మల్ స్టేబుల్ ఫ్యామిలీ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్. తను మేబీ పుష్ చేయకపోయి ఉంటే నేను ఇంత సంపాదించేదాన్ని కాదేమో, ఇంత మంచి స్థాయిలో ఇంత మంచి తెలుగు పీపుల్ ముందు వచ్చేదాన్ని కాదు, బిగ్ బాస్కి వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు మీ ఇల్లు చూపించారు కదా మీరు? యా, ఇల్లు నిజమా? అది అంతా తీసుకెళ్తాను సీరియస్లీ. ఇప్పుడు కూడా మా బాబాయ్ ఉంటారు, చిన్న బాబాయ్ అక్కడే ఉంటారు. మీ మమ్మీ వాళ్ళు? మమ్మీ వాళ్ళు బెంగళూరులో మార్చేసారా? అది బాంబేలో ఉంది యాక్చువల్లీ ఇల్లు. సో మాకు ఎటువంటి సొంత ఇల్లులు, ఆస్తులు, బంగారాలు ఏమీ లేవు మా ఇంట్లో. అదే ఇప్పుడు నేనేం చేస్తాను అదే మా ఫ్యామిలీకి మిగులుతుందన్నమాట. కొనుక్కోలే ఇల్లు? లేదు, కొనుక్కోవాలి. దానికే ఎక్కడ? హైదరాబాద్? ఎక్కడైనా సరే ఐ వాంట్ వన్ నేమ్, అంటే మా మమ్మీ పప్పా పేరు మీద ఒక ఇల్లు తీసుకొని వాళ్ళని సెటిల్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత నేను అందువల్లనే యాక్చువల్లీ పెళ్ళి కొంచెం పుష్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇప్పుడు కూడా రెడీ ఏమేమి చేసుకోవడానికి. కానీ చాలా ఉన్నాయి ఫ్యామిలీని. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు మీకోసం చేస్తారు, పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు, పెద్దవాళ్ళు చూసుకుంటారులే అనే ఉంటే అది వేరు. ఇక్కడ మేమే చేసుకోవాలి. సో పెళ్ళి అంటే ఒక అమ్మాయికి చాలా ఆశలు ఉంటాయి, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి. సో అవన్నీ నెరవేర్చాలంటే డబ్బు కావాలి. అంత మ్యాటర్ డబ్బు దగ్గర స్టాప్ అయిపోతుంది. కాబట్టి 2025లో ప్రియాంక జైన్ రిచ్ అవ్వబోతుంది అంటే పెళ్లి చేసుకోబోతున్నారు కదా డబ్బులు. ఎస్, డెఫినెట్గా ఇట్లా కూడా అండ్ ఇట్లా కూడా మేబీ. అండ్ అదంతా మీ సపోర్ట్ వల్లే అవుతుంది. సపోర్ట్ చేస్తూ ఉంటే ఫ్యాన్స్, ఐ కెన్ సీరియస్లీ అచీవ్ అ లాట్ మెనీ థింగ్స్. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? అదే బేసిక్ గా ఇప్పుడు దాకా ఇల్లు లేదు. ఇక్కడ హైదరాబాద్ యాక్చువల్లీ స్టేబుల్ అయింది నా ఇన్కమ్ అంటే ఒక 5 years నుంచి. 5 years. యా, మౌనరాగం. సీరియల్ చేసేటప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు మామూలుగా? సీరియల్ చేసేటప్పుడు నాకు స్టార్టింగ్ ఇన్కమ్ వాజ్ 7-8 thousand పర్ డే. 15 days షూట్, 15 days రెస్ట్. ఉండదు యాక్చువల్లీ. 15 days వాళ్ళు లాక్ చేసుకుంటారు, కానీ 8 days 9 days అంటే ప్రొడ్యూసర్ కూడా తక్కువ అవ్వాలి కదా. సో మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ 6కి వచ్చానంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాం.
సేమ్ దాంట్లోనే. అండ్ సీరియల్ ఇండస్ట్రీలోకి రాగానే నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డస్ ఇట్ వర్క్. ఇప్పుడు చేస్తారా సీరియల్? చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో సీరియల్ ఐ డోంట్ నో రైట్ నౌ ఏం చేస్తారా చేయరా? చేస్తాను బట్ నాట్ నౌ. ఓకే, ఇప్పుడు రైట్ నౌ కాదు. ఆఫర్స్ వస్తే చేస్తారు? ఆఫర్స్ వస్తున్నాయి కానీ నేనే హోల్డ్ లో పెట్టుకున్నాను. యాక్చువల్లీ మూవీస్, ఓటీటీస్, వెబ్ సిరీస్ కొన్ని లైన్ లో ఉన్నాయి. సో ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. యా. మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు బయటికి రాగానే బిగ్ బాస్ గేమ్ చూసి? వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మా డాడీ అయితే ప్రతి ఒక్క, యాక్చువల్లీ మా డాడీది రీఛార్జ్ బిజినెస్, ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటారు అండ్ ఏమైనా ఫోన్ సర్వీసెస్ కావాలంటే, యాక్సెసరీస్ కావాలంటే ఇస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ రీఛార్జ్ కోసం వస్తే ఒక మిస్ కాల్ ఇచ్చేసి పంపించేవారంట, ఇదిగో మా కూతురు బిగ్ బాస్లో ఉంది. కొంతమంది అయితే అటు ఇటు కాంప్లెక్స్లో వేరే వాళ్ళు వస్తారు కదా, సో తెలుగు వాళ్ళు వచ్చి ఏ శివంగి డాడీ కదా మీరు అది ఇది అని గుర్తుపడితే హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు కూడా రీసెంట్లీ ఫినాలే రోజు మా తమ్ముడు మా డాడీ వచ్చారు స్క్రీన్ మీద, అంటే ఫినాలేలో కూర్చున్నారు నాతో. అండ్ మా మమ్మీ ఫ్యామిలీ వీక్ అప్పుడు వచ్చి వెళ్ళారు వీకెండ్లో. సో దే ఆర్ ఆల్సో బికమింగ్ ఫేమస్ అని దే ఆర్ సూపర్ హ్యాపీ దట్ అందరూ గుర్తుపడుతున్నారు అండ్ వాళ్ళతో ఫొటోస్ దిగుతున్నారు. అండ్ దే లవ్డ్ మై గేమ్. వాళ్ళు అసలు ఊహించలేదంట నేను అంత మంచిగా ఆడతాను అండ్ టాస్క్స్ లో అంత గట్టి పోటీస్తారు అని. సో నేనే యాక్చువల్లీ ఫ్రెండ్ అని కూడా చూడకుండా లాస్ట్ లో ఆయనతో కూడా అమర్తో కూడా గేమ్ బాగుంది. అదే గేమ్ ని ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్. యాక్చువల్లీ ఫస్ట్ గేమ్ బేస్డ్ టాస్క్ లో నేను గెలిచేటప్పుడు అప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ పోయింది. ప్రతిసారి టాస్క్ ఆడేటప్పుడు ఒక భయం ఉంటుంది కదా, గెలవాలి మనం అంటే ఎంతమందిలో మన పేరు పైకి రావాలి అని ఉంటుంది ఎవరికైనా. బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ గివెన్ మై 100%. అంత 100% ఇచ్చారు ఇన్నే, బట్ ఎందుకు విన్నర్ అవ్వలేకపోయారు? ఏం లోపం అంటారు? ఏం లోపం ఏం లేదు. అంటే వాళ్ళకి ఎందుకు ఓట్స్ వచ్చాయి, మీకు ఎందుకు ఓట్స్ రాలేదు? నాకు ఓట్స్ రాలేదు అని కాదు, రాలేదు అంటే నేను ఎప్పుడో బయటకు వచ్చేసేదాన్ని. వచ్చినాయి కానీ మేబీ అక్కడ లెవెల్స్ 5 votes అక్కడ ఎక్కువ పడి ఉంటాయి, 5 votes నాకు తక్కువ పడి ఉంటాయి. ఎందుకని అనుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ మీరు సేమ్ సీజన్ మీరు ఫ్యాన్స్, నేను ఎంతైనా ఫ్యాన్సే చెప్తాను. ఇప్పుడు మీకు నేను ఫ్యాన్, నాకు మీరు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. 10 మందిలో 10 మందికి నచ్చారు, 10 మందిలో 10 మందికి నచ్చాలని లేదు కదా మనకి. ప్రియాంకకి నేను నచ్చాను. డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మనం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యాన్స్, పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంతేనా? సో బయటకు వచ్చి పీపుల్ ఆర్ జస్ట్ టెల్లింగ్ మీ యు ఆర్ ద విన్నర్ ఫర్ అస్. చాలా బాగా ఆడారు గేమ్, చాలా స్ట్రాంగ్ లీడ్గా నించున్నారు. శివంగి అని పేరుని యునో ఐ గాట్ ఇట్ టు దట్ నేమ్. సో నేను హ్యాపీగా ఉన్నాను. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ బిగ్ బాస్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, ఎవరెవరైతే నన్ను ఓట్ చేసి సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఇలానే మీ ఆశీర్వాదాలు, మీ సపోర్ట్ నా మీద ఉంచండి. I will try to entertain you in all the ways possible. Thank you so much, and thank you so much Shiva garu for having me here today. Thank you. Thank you so much Priyanka garu. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో ఇంకా మీరు అనుకున్న ఇల్లులు సక్సెస్, మూవీస్ అవన్నీ మంచి ఇంకా సక్సెస్ అవ్వాలి. మీ ఇద్దరు ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లికి మమ్మల్ని పిలవాలి. Sure. కానీ వీడియోగ్రఫీ అయితే మేము చెయ్యం. ఇందాక శివ బ్రో చెప్పింది వీడియోలో. నో వీడియోగ్రఫీ కాదు అంటే వచ్చి అక్కడ కూడా క్వశ్చన్స్ అడగొచ్చు అని ఊరికే అన్నా. డన్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ఫాస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు చాలా స్లోగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ మొత్తం ఇంటర్వ్యూస్ అనే నన్ను సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించినందుకు ఇలానే అందరూ ఇంకా ముందుకు నడిపించాలని, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.